రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫ్రీ పార్కింగ్ ను ఎత్తివేస్తూ మెట్రో అధికారులు తీసుకున్న కీలక నిర్ణయంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రయాణికులందరూ ధర్నా చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ప్రయాణికులకు ఫ్రీ పార్కింగ్ సదుపాయాన్ని మెట్రో అధికారులు కల్పించారు. ఈ క్రమంలో ఉద్యోగులు చేసే చాలా మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లో భారీ వాహనాలు నిలిపివేసి మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు అధికారులు కీలక నిర్ణయం తీసుకొని నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ధరలు నిర్ణయించారు. బైకులకు మినిమం 2 గంటలకు పార్క్ చేస్తే 10 రూపాయలని, 8 గంటల వరకు చేస్తే 25 రూపాయలని, 12 గంటల వరకు చేస్తే 40 రూపాయలు కట్టాలని బోర్డులు పెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తూ మెట్రో అధికారులు తీసుకున్న కీలక నిర్ణయంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రయాణికులందరూ ధర్నా చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ప్రయాణికులకు ఫ్రీ పార్కింగ్ సదుపాయాన్ని మెట్రో అధికారులు కల్పించారు. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసే చాలా మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లో వారి వాహనాలు నిలిపివేసి మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు అధికారులు కీలక నిర్ణయం తీసుకుని నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ధరలు నిర్ణయించారు. బైకులకు మినిమం 2 గంటలకు పార్క్ చేస్తే 10 రూపాయలని, 8 గంటల వరకు పార్క్ చేస్తే 25 రూపాయలని, 12 గంటల పార్క్ చేస్తే 40 రూపాయలు కట్టాలని బోర్డులు పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇది ఏ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే మెట్రో రైల్వే స్టేషన్ పార్కింగ్ సంబంధించి ఉప్పల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికీ నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొత్తం హైదరాబాద్ సంబంధించి మెట్రో స్టేషన్స్ ఏదైతున్నాయో మెట్రో స్టేషన్ లో పార్కింగ్ అనేది ఫ్రీగా ఉండేది. అయితే ఒక్కసారిగా ఈ రోజు పార్కింగ్ ఛార్జ్ అనేది అక్కడ బోర్డు పెట్టి పార్కింగ్ వసూలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే మెట్రో పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ స్టేషన్ లో కూడా ఛార్జింగ్ అనేది వసూలు చేయట్లేదు. ఎందుకంటే మెట్రో ప్రయాణికులు అందులో ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి సో పార్కింగ్ చేసుకుని వెళ్ళిపోయేవారు. మెట్రో కూడా పార్కింగ్ సంబంధించి సదుపాయం కల్పిస్తాము, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పుడే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఛార్జెస్ ఏర్పాటు చేయడంతో, ఛార్జెస్ వసూలు చేయడంతో మెట్రో దగ్గర ఏదైతే ఉప్పల్ స్టేషన్ దగ్గర ఉందో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే మొదటి 2 గంటలు 10 రూపాయలు, ఆ తర్వాత 25 రూపాయలు, 40 రూపాయలు ఇలా వసూలు చేస్తుంటారు. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే మెట్రో ఒప్పందాల్లో ఎక్కడ కూడా పార్కింగ్ ఛార్జ్ వసూలు చేస్తామన్న ఒప్పందం ఎక్కడా లేదు. కేవలం ఇక్కడ బస్ అంటే ట్రైన్ అండ్ బస్సు సౌకర్యం కూడా ఉండాలని ఒక ఒప్పందం చేస్తుంది. కానీ అది ఇప్పటికి కూడా అమలు కాలేదు. కానీ మెట్రోకి సంబంధించి పార్కింగ్ సంబంధించి ఎక్కడ కూడా ఒప్పందం లేదు. ఒకవేళ ప్రతి ఉద్యోగి కూడా అంటే మెట్రో రైళ్లతో వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. సో ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఉద్యోగి అక్కడ పార్కింగ్ చేస్తే కనుక 40 రూపాయలు వసూలు 40 రూపాయలు ఆయనకు ఛార్జింగ్ ఇవ్వాల్సి వస్తుంది. పార్కింగ్ ఛార్జ్ అంటే మెట్రో ఆ ట్రైన్ కన్నా సరే ఈ ఛార్జింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే మంత్లీ ఈ ఛార్జింగ్ ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉందో ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కల్పించుకోవడం జరిగింది. అక్కడ వాతావరణం సద్దుమణిగేలా చేశారు. మెట్రో అధికారులు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాము, దీనికి సంబంధించి ఏంటి అనేది ఇంకా మెట్రో అధికారులు బయటికి చెప్పాల్సి ఉంది. రాజశేఖర్, ఇంత సడన్ గా పార్కింగ్ ఛార్జీలు నియమించడం అనేది ఏంటి అసలు? అంటే ముందస్తు సమాచారం కూడా కనీసం ఇవ్వకుండా నిర్ణయించడం అనేది మెట్రో అధికారులు పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే వారు స్వయం ప్రకటితంగానే ధరలు నిర్ణయించారంటే దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే మెట్రో అధికారులు అది ఎంత అటానమస్ బాడీ అంటే అది పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టు కాబట్టి దీనికి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ అనుమతి కూడా కంపల్సరీ ఉండాలి. కేవలం ఇది ఒక పైలట్ కింద ఇక్కడ ఫస్ట్ గా మెట్రో ఉప్పల్ దగ్గర వసూలు చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ రియాక్షన్ బట్టి మిగతా మెట్రో స్టేషన్స్ లో కూడా అమలు చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఏ విధమైన గొడవ జరగకపోతే కనుక మిగతా మెట్రో స్టేషన్స్ లో కూడా ఇది ఖచ్చితంగా అమలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మెట్రో అధికారులు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వము ఏది ఉచిత బస్సు వల్ల తాము అనుకున్న అక్కడ
పబ్లిక్ రావడం లేదు, ప్రయాణికులు రావడం లేదు కాబట్టి మేము వసూలు చేయాల్సి వస్తుంది, నష్టం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నష్టపూరిత అన్ని చేస్తున్నాం అని చెబుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు మెట్రో అధికారులు దాన్ని అన్ని ఛార్జెస్ వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఒక ఉప్పల్ స్టేషన్ కే పరిమితం అవుతుందా, మిగతా రైలు మెట్రో స్టేషన్ లో కూడా చేస్తారా? ఒకవేళ అలా చేస్తే ప్రయాణికుల నుంచి ఏ విధంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుందని కూడా చూడాల్సి ఉంటుంది రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.